అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. వారి నుంచి సుమారు 10,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం బాటిళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు. చెన్నై బెంగళూరు రోడ్డులో న్యూ కలెక్టరేట్ వద్ద టాటా సుమో వాహనంలో అడ్డుకున్నట్టు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులు బృందాన్ని డీఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. ఈరోజు ఉదయం చిత్తూరు టౌన్ ఇన్స్పెక్టర్ గారు నరసింహరాజు గారికి మరియు ఎస్ఐ రమేష్ మరియు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మీద వీళ్ళు ఆంబుష్ చేసుకుని ఈ చిత్తూరు కలెక్టరేట్ దగ్గర అనుమానాస్పదంగా వస్తున్నటువంటి టాటా సుమో గ్రాండ్ వెహికల్ ను తనిఖీ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఓం మూర్తి, ఇంకో వ్యక్తి కన్నన్, ఇద్దరు కూడా చిత్తూరుకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళు సరైన సమాధానాలు చెప్పకుంటే దాన్ని వెహికల్ను తనిఖీ చేస్తే ఆ వెహికల్లో దాదాపు 45 కేసుల కర్ణాటక లిక్కర్ ఉంది, టెట్రా పాకెట్స్. ఈ 45 కేసులు ప్లస్ ఇక వెహికల్ మొత్తం అంతా వాల్యూ 10,20,000 అట్లా ఉంటుంది. సో వీళ్ళిద్దరిని అక్రమంగా కర్ణాటక నుంచి ఈ రవాణా చేస్తున్నందుకు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచి గుడ్ వర్క్ చేసినటువంటి 1 టౌన్ సిఐ గారిని మరియు వారి సిబ్బందిని అభినందించు రివార్డ్ రోల్ పంపించడం జరుగుతుంది. ఈ చిత్తూరు పట్టణ యువతకు చెప్పేది ఏమంటే, ఈ 1 మంత్ మనకు ఐపీఎల్ ఫీవర్ అనేది ఉంటుంది. ఈ ఐపీఎల్ దాంట్లో ఎలాంటి బెట్టింగ్స్ కు చేసినా, తెలిసి తెలియక బెట్టింగ్స్ చేసినా, ఎవరన్నా ప్రొవోకేట్ చేసి ఏమి కాదు అట్లా ఏంటంటే కూడా ఈ ఐపీఎల్ బెట్టింగ్ కేసులు అవుతాయి. విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఐపీఎల్ బెట్టింగ్ జోలికి పోవద్దు. దానికి సంబంధించి మేము పక్కా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. ఎక్కడెక్కడ